ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు నామాన్ని గణపరచండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో, నా విషయంలో, నా వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అదేవిధంగా నాకు కొన్ని విషయాల్లో ప్రభా మీరు అయా ద్వారాన్ని తెరవండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండొచ్చు కదా మీలో చాలా మంది. అయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నీ జీవితంలో తలుపు మూయబడి ఉందో ఆ విషయంలో దేవుడు నీకు సహాయపడుతూ మూయబడ్డ తలుపును ఆయన తెరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తెరిచిన తలుపును ఎవ్వరు కూడా మరలా మూయలేరు, వేయలేరు. ఎందుకంటే ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి ఆయన దేవుని బిడ్డ నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్నటి వరకు మూయబడ్డ తలుపులు తెరవబడ్డాయి. ఎందుకంటే ఆయన తెరిచి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుటుంబం అంతా మరి ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నావేమో, ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నావేమో, ఏ విషయంలోనైతే నీకు ఆటంకంగా మూయబడి ఉన్నాయో ఆ తలుపును దేవుడు తెరిచి ఉన్నాడు. ఉద్యోగం అనే తలుపును దేవుడు తెరిచి ఉన్నాడు. ఆశీర్వాదం అనే తలుపును దేవుడు తెరిచి ఉన్నాడు. అనేకమైన విషయాల్లో ప్రభు నీ ఎడల కృప చూపి ఆయన నీ కొరకు ఒక ద్వారాన్ని, తలుపును తెరిచి ఉన్నాడు గనక దాన్ని ఎవ్వరిక మీదట వేయలేరు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభు మీ జీవితంలో చేయబోతున్న కార్యాలను బట్టి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. అవును నాయనా, నిన్నటి వరకు అయ్యా ఇదిగో మోయబడ్డ అనుభవం ఉండొచ్చు, కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు నాయన. నేను తలుపును తీసి ఉన్నాను అంటున్నావు. కాబట్టి విన్న వాక్యంను నీ బిడ్డల హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.